నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. పబ్లలో డిస్క్ జాకీగా పనిచేస్తున్న వ్యక్తితో పాటు అతడితో టచ్ లో ఉన్న ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య ఈ వివరాలను వెల్లడించారు. తమకు ఉన్న సమాచారం మేరకు హైదరాబాద్, మాదాపూర్, గచ్చిబౌలిలోని పబ్లకు తరచూ వెళ్లే 16 మందిని పిలిపించామని చెప్పారు. పరీక్షలు చేయగా డీజే, మరో ఇద్దరు కొకైన్, గంజాయి తీసుకున్నట్లు తేలిందన్నారు. వీరిపై మాదాపూర్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని శాండిల్య తెలిపారు. డీజేతో సంబంధాలు ఉన్న వారందరిపై నిఘా పెట్టామని చెప్పారు. డీజే కొంతకాలంగా పెద్ద ఎత్తున ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నార్కోటిక్స్ బ్యూరో గుర్తించింది. గతంలో డ్రగ్స్ తీసుకున్న వారి జాబితాలో దొరికిన పేర్ల ఆధారంగా విచారణ నిర్వహించింది. మత్తు పదార్థాల కట్టడి చర్యల్లో భాగంగా విద్యార్థుల బ్యాగులను 100% తనిఖీ చేయాలని విద్యాసంస్థలకు సందీప్ శాండిల్య స్పష్టం చేశారు. లాకర్లను పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు, ముఖ్యంగా స్కూల్స్, కాలేజీల్లో మత్తు పదార్థాల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం అయిన నేపథ్యంలో యాజమాన్యాలకు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య పలు సూచనలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా డ్రగ్స్ నిర్మూలనకు యాజమాన్యాలు సహకరించాలని సందీప్ శాండిల్య కోరారు. పాఠశాలలు, కళాశాలలో బ్యాగులను 100% తనిఖీ చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. బ్యాగుల్లో ఈ సిగరెట్స్, గంజాయి, లిక్కర్ బాటిళ్లు ఉంటున్నాయని, అందుకే తప్పనిసరిగా రోజు వారి బ్యాగులు తనిఖీ చేయాలన్నారు. విద్యా సంస్థల్లో కొంతమంది సీనియర్లు జూనియర్లను డ్రగ్స్ కోసం ఉపయోగించుకుంటున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. యాంటీ డ్రగ్ కమిటీలు పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. పాఠశాల యాజమాన్యాలు ఒక రిటైర్డ్ పోలీసును రిక్రూట్ చేసుకోవాలని ఆదేశించారు.